ఫీడ్‌బ్యాక్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరేదైనా ఒక కొత్త వర్క్ చేసినప్పుడు, అది ఎవరికైనా 10 మందికి నచ్చితే, వాళ్ళు మీకు మెచ్చుకుంటున్నప్పుడు, మీకు మంచి ఎనర్జీ అయితే వస్తూ ఉంటదనమాట. అదేవిధంగా ఎవరైతే కొత్తగా ఆడియో జర్నీ స్టార్ట్ చేశారో, వాళ్ళు మీ దగ్గరికొచ్చి ఏమైనా వాళ్ళ సాంగ్స్ గాని, వాళ్ళ యొక్క వర్క్ కానీ మీకు చూపించినట్టయితే, సో, మీరు అది మీకు నచ్చకపోయినా, నచ్చినా జస్ట్ వాళ్ళకి ఒక పాజిటివ్ వేలో చెప్పడం స్టార్ట్ చేయండి. లైక్ మీరు చాలా బావుంది. ఇంకా ఇంక్రీజ్ చేసుకో, లేకపోతే ఇంకా కాస్త ఇంప్రూవ్‌మెంట్ చేసుకో. ఇది చాలా బావుంది. చిన్న చిన్న పుష్ ఇచ్చినట్టయితే ఆ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మంచి పుష్ అయితే వస్తుంటదనమాట. వాళ్ళ యొక్క జర్నీకి ఆ యొక్క స్టెప్స్ అనేవి, ఎంకరేజ్‌మెంట్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో, ఎవరైనా మీ దగ్గరికొచ్చి ఆ యొక్క సౌండ్ గాని, లేకపోతే వాళ్ళు చేసిన వర్క్ గాని చూపించినప్పుడు కాస్త పాజిటివ్ వేలో అయితే రెస్పాండ్ అవ్వండి. చాలామంది ఏంటంటే వాళ్ళ యొక్క వర్క్ చూపించినప్పుడు అవతల వాళ్ళు దాన్ని డైరెక్ట్‌గా క్రిటిసైజ్ చేయడం, లేకపోతే ఇలా చేస్తుంటారనమాట. దాని ద్వారా ఏంటంటే వాళ్ళు ఫ్యూచర్‌లో తయారు చేయబోయే ఏమైనా కొత్తగా తయారు చేద్దాం అనుకుంటున్నా సరే, ఈ డిస్కరేజ్‌మెంట్‌తో వాళ్ళేంటంటే కాస్త డిసప్పాయింట్ అవుతూ ఉంటారనమాట. సో, ఎవరైనా మీ దగ్గరకొచ్చి మ్యూజిక్ అనే గాదు, సంబంధించినటువంటి ఏ వర్క్ అయినా సరే షో చేసినప్పుడు జస్ట్ కాస్త చిన్న పుష్ ఇవ్వండి. సో, దానివల్ల ఏంటంటే వాళ్ళు ఇంకా మెరుగ్గా పనిచేయడానికైతే ట్రై చేస్తూ ఉంటారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఆడియో ఎక్స్‌పర్ట్ ఛానెల్‌ని ఫాలో అవ్వండి.